సరే. యాక్చువల్గా మనం ఈరోజు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. బట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేయడానికి కొంచెం అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ లో ఉన్న బేసిక్స్ కావాలి. సో నేను ఫస్ట్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం మీకు అంటే లెంతీ చాప్టర్ కదా, ఫస్ట్ అయినా కొంచెం లెంతీ చాప్టర్ అంటే కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదని చెప్పి నేను ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. సో అది కొంచెం చిన్న చాప్టర్. సో తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత మెజర్స్ అండ్ అట్లా కొంచెం మెల్లగా ఇంట్రెస్టింగ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. తర్వాత పెద్ద చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాప్టర్ అర్థం కావాలంటే కొంచెం అక్కడ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి ఈ అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది బేసిక్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అక్కడ అడ్వాన్స్డ్ అన్నట్టు అంటే సింపుల్ గా ఏంటంటే ఇక్కడ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలో ఇక్కడ చెప్తుంది. అక్కడ ఫారెన్ లో మనం ఇన్వెస్ట్ చేయాలని, లేదా ఫారెన్ అంటే అమెరికన్ సిటిజన్ ఎవరైనా, లేదా అమెరికన్ కంపెనీ ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి కేసెస్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, సో మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనకి కవర్ అవుతుంది. సో నార్మల్ ఇండియన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలన్నా, అమెరికన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలన్నా, సో అవి నార్మల్ గాని ఇక్కడ అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ లో ఉంటాయి. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే అడ్వాన్స్ క్యాపిటల్ కి ఎక్స్టెన్షన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో మనకు అందుకే ఇక్కడ కొంచెం బేసిక్స్ కవర్ చేసి ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాంట్లో ఈ కాన్సెప్ట్ నోట్స్ అట్లీస్ట్ 3-4 పేజెస్ నుంచి ఏమి ఉండదు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈ బేసిక్ టెక్నిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వెళ్ళిపోతాం. ఓకే. సో మనకి ఫస్ట్ టెక్నిక్ వచ్చి ఎన్పివి, నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్. నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి? మామూలుగా సింపుల్ గా మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి వచ్చే ఫ్యూచర్ లో వచ్చే 100 రూపీస్, సపోజ్ 100 రూపీస్ వస్తే రెండు ఈక్వల్ కాదు అంటే ప్రాజెక్ట్ చేయకూడదు మనం. ఎందుకంటే ఇప్పుడు 100 రూపీస్ వచ్చి ఫ్యూచర్ లో కూడా 100 రూపీస్ వస్తే దానికి ఆ 100 రూపీస్ వాల్యూ 90 రూపీస్ 80 రూపీస్ ఉంటది. సో మనకి ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ లో వచ్చేది అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రావాలి మనకి, అప్పుడే ఎన్పివి పాజిటివ్ వస్తుంది. సో డిస్కౌంటింగ్ రేట్ అని చెప్పి క్వశ్చన్ లో ఇస్తాడు. అది నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ అవన్నీ తీసుకుని అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని కూడా తీసుకుని అన్ని తీసుకుని వాడి మనకి డిస్కౌంటింగ్ రేట్ డిసైడ్ చేసి క్వశ్చన్ లో ఇస్తాడు. ఇవ్వకపోతే మనకి డబ్ల్యూసిసి మెథడ్ అని చెప్పేసి మనకి ఇలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ అంత డెప్త్ వద్దు, ఫస్ట్ అయితే మనకి బేసిక్ వెళ్దాం, వన్ బై వన్ స్టెప్ వెళ్దాం. సో ఫస్ట్ మనకి 100 రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఎక్సెల్ షేర్ చేస్తున్నాం. సో ఇది మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసాము, మనం 105 రూపీస్ మనకి వచ్చింది అమౌంట్. అంటే సింపుల్ గా మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ ఇవన్నీ పక్కన పెడితే సింపుల్ గా అంటే జీరో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 105 రూపీస్ వచ్చింది. సో సింపుల్ గా మనకి 5 రూపీస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో అంటే సింపుల్ గా ఏం చెప్తాం, నార్మల్ గా టైం వాల్యూ ఆఫ్ మనీ అన్న ఐడియా లేదనుకో, ఒక 5 రూపీస్ వచ్చింది కదా, సో పాజిటివ్ వస్తుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్తాం నార్మల్ గా, టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్టే లేకపోతే. సో మనకి 5 రూపీస్ ప్రాఫిట్ అంటాం సింపుల్ గా. కానీ టైం వాల్యూ ఆఫ్ మనీ వచ్చి రావడం వల్ల ఏమవుతుందంటే 105 రూపీస్ 100 రూపీస్ రెండు ఈక్వల్ కాదు. ఇప్పుడున్న 100 రూపీస్ వేరు, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో మనకి 105 రూపీస్ వచ్చే 100 రూపీస్ రెండు ఒకటి అంటే ఈ 105 వచ్చినా సరే దానికి అది 100 కి ఈక్వల్ అవుద్దా లేదా అనేది చెక్ చేసి అప్పుడు పాజిటివ్ వస్తే అంటే 100 కంటే ఎక్కువ వస్తే అప్పుడు దాన్ని మనం పాజిటివ్ టేక్ ఓవర్ చేయాలా వద్దని అర్థమవుతుంది. సో సింపుల్ గా మనం ఈ 105 ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలంటే 1 ఇయర్ బ్యాక్ కి తీసుకురావాలంటే మనకి యాక్చువల్లీ ఈ 105 ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది. అంటే 1 ఇయర్ తర్వాత వస్తుంది మనకి. సో ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలంటే వన్ డివైడ్, ఇప్పుడు దీనికి ఫార్ములా ఏం ఇచ్చారంటే ప్రెసెంట్ వాల్యూ కావాలి మనకి. ప్రెసెంట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం సింపుల్ గా. సో 1/1.1. 1.1 అంటే ఏంటి? సింపుల్ గా 1 రూపీ ప్లస్ డిస్కౌంటింగ్ 0.1. సో సింపుల్ గా మనకి ఏంటంటే 1 ఇయర్ తర్వాత వస్తే 1 రూపీ 9.9 తో ఈక్వల్ అని చెప్తుంది సింపుల్ గా. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు క్యాష్ ఫ్లో? 105 వచ్చింది 1 ఇయర్ తర్వాత. సో 105 ఇంటూ డిస్కౌంటింగ్ రేట్ అంటే ఇప్పుడు 0.9 ఇంటూ చేస్తే అంటే నీకు 1 ఇయర్ తర్వాత 105 రూపీస్ వస్తే అది నాకు ఇప్పుడు 95 రూపీస్ తోనే ఈక్వల్ ఇప్పుడున్న ప్రెసెంట్ వాల్యూ ప్రకారం. సో అంటే సింపుల్ గా ఏంటి, మనకి 95 రూపీస్ ఫ్యూచర్ లో వస్తుంది, మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం అంటే -95 - 100 ఈజ్ ఈక్వల్ టు -4.545. అంటే మనకి ఆ ప్రాజెక్ట్ వైబుల్ కాదు. సో ఆ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి మనం కంపెనీకి సజెస్ట్ చేస్తాం. సో ఇది ఎన్పివి మెథడ్. ఓకే. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇప్పుడు నీకు రెండు రెండు కావాలని అర్థమైంది. ఒకటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకి, ఖాళీ అంటే అమౌంట్ ఎంతో తెలియాలి కంపేర్ చేయాలంటే.
సో మనకి క్యాష్ ఫ్లోస్ ఎంతో తెలియాలి. సో ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మనం ఒక ఎసెట్ కొనాలి, ఒక బిల్డింగ్ కొనాలి, ఒక ల్యాండ్ కొనాలి, లేకపోతే ఒక ప్లాంట్ మిషనరీ కొనాలి. సో ఇలాంటివన్నీ మనం ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఎసెట్ ని కొనడానికి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్ కాస్ట్. పర్చేస్ కాస్ట్ ప్లస్ ఇన్స్టలేషన్ కాస్ట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కి వర్కింగ్ క్యాపిటల్ కూడా పెట్టాలి. అంటే డైరెక్ట్ గా ఎసెట్ కొంటే ఇప్పుడు ఒక మ్యానుఫాక్చరింగ్ పెడదాం అనుకుంటున్నారు, ఒక పెన్స్ బిజినెస్ ఏదో ఒక, లేకపోతే ఒక పేపర్ ప్లేస్ బిజినెస్ ఏదో ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనం డైరెక్ట్ గా ప్లాంట్ మిషనరీ కొంటే మనకు ప్రొడక్ట్ రెడీ అవ్వదు కదా, ఇన్వెంటరీ కూడా కొనాలి. సో ఇనిషియల్ గా వర్కింగ్ క్యాపిటల్ కూడా కావాలి. ఇది ఒక 10% ఆఫ్ ద సేల్స్ అనో ఏదో ఒక, లేదా 10% ఆఫ్ ద కాస్ట్ అనో, లేకపోతే డైరెక్ట్ అమౌంట్ ఇస్తాడు క్వశ్చన్ లో. ఇనిషియల్ గా ఎంత అయితే ఉందో ఆ రెండింటిని కలిపి మనము ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఈ రెండు కలిపితే మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద అసెట్ 100 రూపీస్ అనుకుంటున్నాం, వర్కింగ్ క్యాపిటల్ 10 అనుకుంటున్నాం. ఇనిషియల్ గా పెట్టింది. సో అల్టిమేట్ గా మనకి ఇనిషియల్ గా 110 రూపీస్ కావాలి. సో ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలి. సెకండ్, ఇక్కడ 105 నేను డైరెక్ట్ గా చెప్పాను కదా, ఆ 105 కూడా మనకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ గా క్యాష్ ఇన్ఫ్లోస్. నార్మల్ గా బిజినెస్ లో ప్రాఫిట్ ఆ లాస్ అంటే నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూసి మనకి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో వస్తుంది. కానీ దాంట్లో కొన్ని నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. సో నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ఇన్ని యాడ్ చేయాలి. నార్మల్ గా నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అంటే డిప్రిసియేషన్, అమోర్టైజేషన్, తర్వాత రైట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అలాంటివి కొన్ని ఉంటాయి నార్మల్ గా. సో నార్మల్ గా రైట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ వదిలేసాను. అంటే అంత ఈ క్వశ్చన్స్ లో అయితే అడగడు నార్మల్ గా. సో పక్కన పెట్టండి. సో డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ యాడ్ చేస్తాం. ప్యాట్ కి డిప్రిసియేషన్ యాడ్ చేసిన తర్వాత ఎన్ఓపిఏటి అంటే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుని దానికి డిప్రిసియేషన్ యాడ్ చేస్తే మనకి క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. సో దానికి మళ్ళీ ఏం చేయాలి? మనం వర్కింగ్ క్యాపిటల్ ఇంక ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అక్కడతో. కాస్ట్ ఆఫ్ అసెట్ మరి ఎవ్రీ ఇయర్ కొంటా ఉన్నాం కాబట్టి దానికి ఇంకా దాని గురించి మర్చిపోండి. కాకపోతే వర్కింగ్ క్యాపిటల్ అన్నది ఏంటంటే మనం సేల్స్ పెరిగే కొద్దీ వర్కింగ్ క్యాపిటల్ తీసుకురావాల్సి వస్తుంది నార్మల్ గా. సో మనకి ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో మనకి వచ్చే ప్రాఫిట్ లో ఏదైతే క్యాష్ ప్రాఫిట్ వస్తుందో దాంట్లోంచి ఇది మైనస్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి, అది నువ్వు యూజ్ చేయడానికి లేదు. సో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి అది మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ ఎండ్. ఈచ్ ఇయర్ ఎండ్ లో మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవి. అర్థమైందా? ఫస్ట్ నో ప్యాట్ కి డిప్రిసియేషన్ యాడ్ చేసి తర్వాత వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ అవుతే ఆ ఇంక్రీజ్ ని మైనస్ చేస్తే వచ్చేది మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అట్ ఈచ్ ఇయర్ ఎండ్. సో దానికి ఒకవేళ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ పెట్టాం ఫస్ట్ ఇయర్, కాదు ఫస్ట్ ఇయర్ ఏమనుకున్నాం, మన బిజినెస్ గురించి ఐడియా లేక చాలా ఎక్కువ పెట్టాం. తర్వాత ఏమైందంటే ఇన్వెంటరీ అంత అవసరం లేదనో మనకు అర్థమైంది. సో మనం తగ్గిస్తున్నాం ఇన్వెంటరీ. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ పెట్టింది కొంచెం రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ లో. ఆ రిలీజ్ అవుతే మాత్రం మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి బయటికి, సో ప్లస్ చేయాలి. అదే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతే మాత్రం మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో నో ప్యాట్ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి డిప్రిసియేషన్ యాడ్ చేసి, అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అయితే యాడ్ చేయాలి. ఇంక్రీజ్ అవుతాయి అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతే మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి, సో అది మైనస్ చేసి అల్టిమేట్ గా మనకి నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి మనకి. ఇది నార్మల్ గా ఎవ్రీ ఇయర్ వచ్చేది. అలాగే మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఉందో అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్, 5th ఇయర్, 5 ఇయర్స్ ప్రాజెక్ట్ అయితే 5 ఇయర్స్, 4 ఇయర్స్ ప్రాజెక్ట్ అయితే 4 ఇయర్స్ తర్వాత మనకి కొంచెం స్క్రాప్ వాల్యూ ఉండిపోతుంది కదా. సో అది మనకి 4th ఇయర్ ఎండింగ్ లో వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అయితే యాస్టీజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ లో మనం ఏదైతే 10 10 20 ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ లో పెడతామో అది మనకి అంటే నథింగ్ బట్ ఇన్వెంటరీలో పెడతావు. సో నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏమవుతుంది, 4 ఇయర్స్ తర్వాత బిజినెస్ క్లోజ్ చేస్తావు కాబట్టి ఇన్వెంటరీ అంతా అమ్మేస్తావు. సో కొత్త ఇన్వెంటరీ కొనే అవసరం లేదు కాబట్టి అది కూడా రిలీజ్ అయిపోతుంది. సో సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అలాగే ఈ కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కాబట్టి స్క్రాప్ వాల్యూ, సాల్వేజ్ వాల్యూ ఆర్ రిసిజువల్ వాల్యూ ఏదైతే అంటున్నామో అది దానికి అది కూడా వస్తుంది కాబట్టి దానికి. కాకపోతే దీంట్లో మాత్రం ట్యాక్స్ పోతుంది. అంటే సింపుల్ గా మనం బుక్ వాల్యూ 20 రూపీస్ ఉంటుంది నార్మల్ గా. అంటే మనకి ఎస్ఎల్ఎం మెథడ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి, సో 5 ఇయర్స్ ఆఫ్ ద ఎసెట్ లైఫ్ అనుకుంటే 4 ఇయర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక 20 రూపీస్ మిగిలిపోతుంది 100 రూపీస్ లో. ఆ 20 రూపీస్ లో మనకి ఓకే, ఆ 20 రూపీస్ సేల్ వాల్యూ అనుకో, రెండు మనకి ఇంకా ట్యాక్స్ అనేది ఉండదు. డైరెక్ట్ గా సింపుల్ గా వర్కింగ్ క్యాపిటల్ 10 రిలీజ్ అయిపోతుంది, సాల్వేజ్ వాల్యూ 20 రూపీస్, టోటల్ గా 30 రూపీస్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేస్తాయి డబ్బులు. అదే మనకి 20 రూపీస్ కాకుండా 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ వస్తున్నాయి అనుకోండి, 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తే మన దాని మీద ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ అనే కాన్సెప్ట్ తెలిసిందే కదా. మన బుక్ వాల్యూ కంటే మనం సేల్ చేసిన వాల్యూ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ మీద క్యాపిటల్ గెయిన్ పడుతుంది. సో సింపుల్ గా ఆ క్యాపిటల్ గెయిన్, ఆ 10 రూపీస్ మీద క్యాపిటల్ గెయిన్ మైనస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మనకు వస్తుంది.
అదే రివర్స్ కేస్ అంటే ఏంటి, మనం బుక్ లో 20 రూపీస్ ఉంది కానీ అది 10 రూపీస్ కి అమ్మగలం అనుకో, అంటే టెన్ రూపీస్ మీద క్యాపిటల్ గెయిన్ రివర్స్ అవుతుంది, అంటే మనకి బిజినెస్ ప్రాఫిట్ దాంతో అడ్జస్ట్ అవుతుంది. సో అది సేవింగ్స్ కాబట్టి అది ప్లస్ చేయాలి, మళ్ళీ అది మైనస్ చేయకూడదు, ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఉంటుంది, మళ్ళీ చూద్దాం. ఓకే, ఎలకేటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది కన్సిడర్ చేయకూడదు, అంటే మన క్యాష్ ఇన్ఫ్లోస్ లో కానీ అవుట్ఫ్లోస్ లో కానీ ఎలకేటెడ్ క్యాష్, ఎలకేటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి ఇస్తాడు. అంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది మనకి, అంటే మన కంపెనీ ఇంకో ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తుంది, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. నా ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దానికి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. సో దానికి ఆల్రెడీ రెంట్ పే చేస్తూ ఉంటాం మనం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అది నార్మల్ ఇప్పుడు దాకా ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని బుక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సడన్ గా వేరే ప్రాజెక్ట్ పెడుతున్నాం కాబట్టి కొంచెం దీనికి ఎలకేట్ చేద్దాం అని చెప్పేసి చేస్తాం. సో దాన్ని చేయడంలో తప్పేం లేదు, కాకపోతే అది ఇర్రెలవెంట్ అని చెప్తున్నాడు, ఎందుకంటే దానివల్ల ఎడిషనల్ గా క్యాష్ అవుట్ఫ్లో ఏం జరగట్లేదు. ఫిక్స్డ్ కాస్ట్ జస్ట్ ఆల్రెడీ నువ్వు ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే పే చేస్తున్నావో అది నాకు కొంచెం ఈ ప్రాజెక్ట్ ఎలకేట్ చేస్తున్నావు, అంటే దీనివల్ల ఎడిషనల్ గా క్యాష్ అవుట్ఫ్లో ఏం బయటకు వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొద్దు అంటున్నాడు. ఎలకేటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, అపోర్షన్ ఎగ్జిస్టింగ్ ఓవర్ హెడ్స్ అని కానీ, అపోర్షన్ అని కానీ, ఎలకేటెడ్ అని కానీ వర్డింగ్ యూస్ చేస్తే అది కన్సిడర్ చేయకూడదు. అండ్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి, ఇది కూడా అలాంటిది ఆల్మోస్ట్. సో నువ్వేంటంటే ఒక బిల్డింగ్ ఎవరిదో, మీ ఫ్రెండ్ ఎవరో బిల్డింగ్ ది రెంట్ కి ఇస్తున్నాడు అని చెప్పి అది నీకు అప్పటికి ఇంకా బిజినెస్ పెడదాం అనుకోలేదు, ఏం అనుకోలేదు. సో ఎందుకు తక్కువ రేట్కి వస్తుందని చెప్పేసి నువ్వు ఆల్రెడీ రెంట్ తీసేసుకున్నావు, ఒక 5 years అగ్రిమెంట్ తీసుకుని తీసేసుకున్నావు. సో నువ్వు తర్వాత ఎప్పుడో ఒక 2 months కో 3 months కో 6 months అనాలిసిస్ చేసి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ బిజినెస్ పెట్టినా పెట్టకపోయినా ఆల్రెడీ నువ్వు ఒక బిల్డింగ్ అయితే తీసేసుకున్నావు కదా. సో అంటే హిస్టారికల్ కాస్ట్ ఆల్రెడీ హిస్టరీలో ఆల్రెడీ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఆ క్యాష్ ఫ్లోస్ ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. నువ్వు ఖచ్చితంగా 5 years పాటు తీసుకున్నావు కాబట్టి 5 years పాటు రెంట్ పే చేయాల్సింది. సో ఇలాంటి హిస్టారికల్ కాస్ట్ ఉంటుంది. లేకపోతే చెప్పాక సర్వే కాస్ట్, మామూలుగా సర్వే చేస్తూ ఉంటాం. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు సర్వే చేయాలి మనకి. సర్వే కాస్ట్ అంటే ఏంటి, ఈ ప్రొడక్ట్ దీనికి డిమాండ్ ఉంటుందా ఉండదా, పీపుల్కి యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా, లేకపోతే ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నావు, ఈ ఏరియాలో పిల్లలు ఉన్నారా లేదా, సరౌండింగ్స్ లో ఇక్కడ పెడితే సరౌండింగ్స్ పిల్లలు జాయిన్ అవుతారా లేదా. సో ఇట్లాంటి రీసెర్చ్ చేస్తాం. ఎంతమంది ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నారు, ఎంతమంది సెకండ్ స్టాండర్డ్ ఉన్నారు, ఎంతమంది థర్డ్ స్టాండర్డ్, ఇట్లాంటి సర్వే చేసిన తర్వాత ఎవరైనా బిజినెస్ పెడతారు. బ్లైండ్ గా వచ్చేదో ప్లేస్ దొరికిందని చెప్పేసి మనం పెట్టాము. సో ఇలాంటి సర్వే కాస్ట్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఇనీషియల్ పెట్టిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అది హిస్టారికల్ కాస్ట్ అంటాం, అంటే ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం మనం దాన్ని. అలాంటివి కూడా కన్సిడర్ చేయొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫెక్ట్, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. సాల్వేజ్ వాల్యూలోంచి బుక్ వాల్యూ, అంటే సేల్ ప్రైస్ ఆఫ్ ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year మనకి సేల్ ప్రైస్ ఉంటుంది కదా, దాంట్లోంచి బుక్ వాల్యూ మైనస్ చేసి ఏదైనా ఎక్స్ట్రా అంటే పాజిటివ్ వస్తేనేమో ట్యాక్స్ కట్టాలి, నెగిటివ్ వస్తేనేమో సేవింగ్స్ అవుతాయి. సేవింగ్స్ వస్తే ఏమవుతుంది, యాడ్ చేయాలి. మనం ఇక్కడ యాడ్ చేస్తాం, గుర్తుందా? ఇగో ట్యాక్స్ ఎఫెక్ట్ మైనస్ ప్లస్ రెండు చేస్తున్నాం. మైనస్ ఎప్పుడు చేస్తున్నాము, మనం ఎక్కువగా అమ్ముతాం, అంటే 10 రూపీస్ మన బుక్ లో 20 ఉంది, మనం 30కి అమ్ముతున్నాం. 10 రూపీస్కి ఎక్కువగా అమ్ముతే అప్పుడు దాని మీద ట్యాక్స్ వస్తుంది కాబట్టి మైనస్ చేయాలి. అదే రివర్స్, బుక్ లో 20 రూపీస్ ఉంది, మనకేమో 10 రూపీస్, 10 రూపీస్ 10 రూపీస్కి అమ్ముతున్నాం దాన్ని, అంటే మనకి సేవ్ అవుతుంది, అంటే 10 రూపీస్ మీద ట్యాక్స్ సేవ్ అవుతుంది, అప్పుడు ప్లస్ చేయాలి. ఓకే, ఈ సాల్వేజ్ వాల్యూ ఎప్పుడు యాక్చువల్, అంటే ఎంత అమ్ముతున్నామో అది మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఈ సాల్వేజ్ వాల్యూ. ఓకే, ట్యాక్స్ ఏమో డిఫరెన్స్ అమౌంట్ మీద, మనకి ఎక్కువ అమ్ముతేనేమో ట్యాక్స్ పే చేయాలి, మైనస్ చేయాలి. అది ఎక్కువ తక్కువ అమ్ముతే, అంటే మన బుక్ వాల్యూ కంటే తక్కువ మనం సేల్ చేస్తుంటే దాన్ని ప్లస్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు డిస్కౌంటింగ్ రేట్, అంటే మనం ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ చెప్పేసాను కదా, అంటే డిస్కౌంటింగ్ రేట్ అని మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను కదా, 10% అని చెప్పేసి. సరే, ఫస్ట్ ప్రయారిటీ అంటే ఆ డిస్కౌంటింగ్ అంటే ఏంటి, మన ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావడానికి వాడేదాన్ని డిస్కౌంటింగ్ రేట్ అంటాం. సో అది ఏం తీసుకోవాలంటే క్వశ్చన్ లో ఇస్తే అది తీసుకోమని చెప్తున్నాడు ఫస్ట్ ప్రయారిటీ. క్వశ్చన్ లో ఇవ్వకపోతే సెకండ్ ప్రయారిటీ ఏంటంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ కు రిక్వైర్డ్ రేట్ ఉంటుంది. ఎవరైనా ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు నాకు 12% కావాలి, 13% కావాలని చెప్పేసి పెడతాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయనుకో, నువ్వు డైరెక్ట్ గా ఎఫ్డీలో వేసుకోవచ్చు, ఒక 7% 6% ఇంట్రెస్ట్ వస్తుంది. సో నువ్వు ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడు నువ్వు అదే 6% 7% వస్తుందంటే ఎవరైనా పెడతారా, ఎవరు పెట్టరు, ఎందుకంటే ఇది రిస్క్. అది రిస్క్ లెస్. ఎఫ్డి అన్నది బ్యాంక్ లో వేస్తాం, మనకి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇవన్నీ ఉంటాయి. సో బ్యాంక్ నుంచి మనకు ఖచ్చితంగా 7% వడ్డీ వస్తుంది. అదే మనం ఇక్కడ పెడితే ఏమవుతుంది, రిస్క్ ఉంది. అంటే వస్తుందో రాదో తెలియదు, 7% ప్రాజెక్ట్ చేసినా అది వస్తుందో రాదో తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనము, ఎక్కువ అడుగుతాం. అంటే 7% కాదురా బాబు, నేను రిస్క్ తీసుకుంటున్నాను కదా, నాకు ఒక అట్లీస్ట్ ఒక 13-14% వస్తే నేను పెట్టగలను. ఎందుకంటే
నువ్వు ప్రొజెక్ట్ చేసింది ఒక 4% 5% తగ్గినా నాకు అట్లీస్ట్ ఒక ఆ ఎఫ్డి రేట్ తో వస్తుంది అని చెప్పేసి ఒక అట్లీస్ట్ ఒక ప్రెజెంట్ అనుకోవాలి, లేకపోతే ముందు జాగ్రత్త అనుకోవాలి, ఏదైనా సరే మొత్తానికి ఎక్కువ అడుగుతాం. సో ఆ ప్రాజెక్ట్ అది కూడా క్వశ్చన్ లోనే ఇస్తాడు, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసి ఇస్తాడు. అది ఇవ్వకపోతే అంటే క్వశ్చన్ లో డిస్కౌంటింగ్ రేట్ ఇవ్వకపోయి, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వకపోయి, లాస్ట్ గా మనకి థర్డ్ ప్రయారిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూసిసి అంటే ఏంటి? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి? రెండు ఉంటాయి క్యాపిటల్స్. ఒకటి ఈక్విటీ రూపంలో మనం ఇన్వెస్ట్ చేస్తాం, కొంచెం డెట్ తీసుకుంటాం. ఎందుకంటే మాక్సిమం మీరు ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా, రిలయన్స్ తీసుకున్నా, టాటా పవర్ కానీ, టాటా ఏదైనా సరే, టీసీఎస్ అని ఏదైనా సరే, ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ గా ఎవరు ₹100 జేబులోంచి పెట్టరు, అని డబ్బులు ఎవరి దగ్గర ఉండదు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఒక మైనింగ్ చేయాలన్నా, లేకపోతే ఒక ఆయిల్ డిక్ చేయాలంటే ఒక 1 lakh crores, 2 lakh crores, 20,000 crores అవుతాయి. అంత మనీ ఎవరి దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా సరే ఇంకా అది దాంట్లో మొత్తం ఇన్వెస్ట్ చేస్తే వాడు లాక్ అయిపోతాడు, ఇంకా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయలేడు. సో ఎవరైనా సరే మనం నార్మల్ గా మనం కూడా అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఒక బైక్ కొనాలి, ఒక 2 lakhs 3 lakhs బైక్ కొనాలనుకుంటున్నాం, రాయల్ ఎన్ఫీల్డ్ లో కొనాలనుకుంటున్నాం. సో మనం ఏం చేస్తాం? సింపుల్ గా మన దగ్గర డబ్బులు ఉన్నా సరే, మాక్సిమం డబ్బులు ఉంటే అంటే చిన్న వెహికలే కాబట్టి ఒకవేళ డబ్బులు ఉంటే నార్మల్ పెట్టచ్చు. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 lakh డౌన్ పేమెంట్ చేసి ఒక 1 lakh తీసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులు అంతా పెట్టేస్తే మనకి తర్వాత ఎమర్జెన్సీలో మనకి ప్రాబ్లం అవుద్దని ఒక భయంతో 2 lakhs అయితే 1 lakh పెట్టి 1 lakh దాచుకుంటాం, 1 lakh డౌన్ పేమెంట్ పెట్టుకుని ఇంట్రెస్ట్ పెట్టాం. అలాగే బిజినెస్ కూడా ఏదైనా బిజినెస్ పెట్టాలంటే 100% ఎవరు పెట్టరు, మాక్సిమం 30% పెడతారు. ఏదైనా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలంటే 30% మాత్రమే నార్మల్ ఈక్విటీ పెడతారు. సో 30% మాత్రం ఈక్విటీ పెట్టి మిగిలిన 70% డెట్ పెడతారు. సో ఇది వెయిటెడ్ యావరేజ్ అంటే అది. సో కాస్ట్ కి డెట్ కి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, 9% 10%. అది కాస్ట్ ఆఫ్ డెట్ అంటాం. దాంట్లోంచి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ పే చేస్తే మనకి మళ్ళీ అది మనకి ప్రాఫిట్ లోంచి తగ్గిస్తుంది, అంటే ప్రాఫిట్ లోంచి తగ్గుతుంది కాబట్టి మనకి దానివల్ల ట్యాక్స్ సేవ్ అవుతుంది కాబట్టి. సో అది కాస్ట్ ఆఫ్ డెట్. సరే ఫార్ములాస్ అవన్నీ తర్వాత చూద్దాం, అది ఇప్పుడు వదిలేసేయండి, అంత అవసరం లేదు. సో మనకి సింపుల్ గా ఏంటంటే ఒక ఈక్విటీ ప్లస్ డెట్ రెండు ఉంటాయి మనకి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే రెండు ఉంటాయి. సో మనకి ఇప్పుడు దాని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత? సింపుల్ గా ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 10% మనకి డెట్ ఒక 10% తీసుకున్నాం. ఎంత? 70% మనం డెట్, 30% ఈక్విటీ. డెట్ ఈక్విటీ రేషియో అంటాం. 30:70 అంటే 30 ఈక్విటీ, 70% ఏమో డెట్. సో మనకి ఇప్పుడు ఈ 70కి మనకి ఎంత పడుతుంది? 10% పడుతుంది. దాంట్లో మళ్ళీ ఒక 30% ట్యాక్స్ సేవ్ అయిపోతుంది, సింపుల్ గా ఇక్కడ చూస్తే. సో 30 ఈక్విటీ, 70 ఏమో డెట్. ఈక్విటీ అంటే నువ్వు ₹100 కావాలంటే డెట్. ఈక్విటీ అంటే నీ ఓన్ క్యాపిటల్ ₹30 పెడతావు, డెట్ ఓ ₹70 తీసుకుంటావు. సో ఇప్పుడు నీకు దీనికి 10% ఇంట్రెస్ట్ రేట్, ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ ఈక్విటీ ఏంటంటే నార్మల్ గా తెలీదు, ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. సో మనకి దీనికి సెక్యూరిటీ వాల్యుయేషన్ వాటిలో మనకి కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటాము. దాన్ని క్యాల్కులేట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత చూద్దాం, మనకి ఇప్పుడు అంత డెప్త్ అవసరం లేదు, ఒక చాప్టర్కి వెళ్ళే కొద్ది డెప్త్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఈక్విటీ 12% నాకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ అంటాం దీన్ని. కేఈ, ఇది కేడి అంటాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్. సో సింపుల్ గా మనకి ఇప్పుడు ఎంత? ఇది 12% కదా, ఇంటూ 30%. అలాగే ఇప్పుడు మనం డెట్ ఎంత పెట్టాము? 10% ఇంటూ 70%. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనకు ట్యాక్స్ రేట్ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ సేవ్ అవుతుంది కాబట్టి డెట్ తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ లోంచి మళ్ళీ ఈక్విటీ, సారీ, ఇంట్రెస్ట్ మైనస్ అవి దాని మీద మాత్రం ట్యాక్స్ పడుతుంది కాబట్టి, అంటే ఈ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ సేవ్ అవుతుంది కాబట్టి అది కూడా మేనేజ్ చేయాలి. అంటే 70%. సో 9% కాదు, 8.50 is a WACC. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో 8.5% ఇది క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్ గా ఈ రెండు, ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్ లోనే ఉంటుంది. ఆ రెండు లేకపోతే మనం థర్డ్ ప్రయారిటీ తీసుకుంటున్నాం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండింటికి మనకి క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు, బుక్ లో ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ లో ఉంటుంది, డైరెక్ట్ గా పిక్ చేసుకోవాలి అంతే. ఈ రెండు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఏం తీసుకోవాలి? ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ప్రయారిటీ అనడానికి అది తీసుకోవాల్సిందే. ఆడు క్వశ్చన్ లో క్లియర్ గా ఏమన్నా ఇది యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయమంటే ఏమో అప్పుడు మనం యూజ్ చేయాలి. కానీ లేకపోతే నార్మల్ గా ఫస్ట్ ప్రియారిటీ అంటే ఇంకా నీకు మొత్తం మూడు ప్రియారిటీ అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు,
రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఇచ్చాడు, డిస్కౌంటింగ్ రేట్ కూడా ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి. సో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు మనకి, ఒకళ్ళు బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరు నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో దాంట్లో మళ్ళీ ఆ ఇద్దరిలో ఒకడు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ వాల్యూ ఉంది అనుకుందాం, సరే ఎక్కువ క్లోజ్ అనుకుందాం. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ ప్రాబ్లం వస్తే బాగా క్లోజ్ ఫ్రెండ్ కి చేస్తాం, వాడు అవైలబుల్ గా లేడు లేదా అదే ట్రావెలింగ్ లో ఉన్నాడు, ఇంకా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా మనీ అవసరం అయితే సెకండ్ ప్రయారిటీకి వెళ్తాం. అది ఫస్ట్ ప్రయారిటీ ఉన్నప్పుడు నార్మల్ గా సెకండ్ ప్రయారిటీకి వెళ్ళకూడదు, వెళ్ళం కూడా. సో అది చెప్తున్నాడు. సో ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా నీకు, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేస్తే మనకి పాజిటివ్ వస్తే, మనం ఎన్పివి పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తాం, యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. అదే నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. ఓకేనా, ఎన్పివి కాన్సెప్ట్ అర్థమైందా? అడ్వాన్స్డ్ క్యాపిటల్ ఎడ్జిటింగ్ లో ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద సమ్స్ మొత్తం ఎన్పివి ఉంటాయి. మనం ఇప్పుడు చేసే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 30% సమ్స్ ఎన్పివి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఏ పాయింట్ అర్థం కాలేదు చెప్పు, లేకపోతే మొత్తం రివిజన్ చేయమంటే మొత్తం రివిజన్ చేస్తాం. ఒకసారి అర్థమైందో అర్థం కాలేదు చెప్పు. ఓకే, అర్థమైందా? ఒక నిమిషం. నీకు ఒక నిమిషం. అర్థమైంది. ఓకే, సో ఎన్పివి అంటే సింపుల్ గా ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో దీనికోసం నేను ఇప్పుడు దాకా చెప్పింది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ సింపులే, డైరెక్ట్ గా కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్లస్ ఇనిషియల్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ రెండు కలిపి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కి 2 క్యాష్ ఫ్లోస్, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో వచ్చే క్యాష్ ఫ్లోస్ ఒకటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చే క్యాష్ ఫ్లోస్ ఒకటి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ఏమొస్తుంది, నో ప్యాట్, దానికి డిప్రిసియేషన్ యాడ్ చేసి తర్వాత ఇంక్రీజ్ అయితేనేమో మైనస్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ అవుతేనేమో ప్లస్ చేయాలి. ఇవన్నీ సమ్స్ ఉంటాయి, ఒక 2-3 సమ్స్ చేస్తలో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ మిస్ అయినా సరే ఏం భయపడకు, అర్థం కాకపోతే అడుగు, తప్పేం లేదు. సో ఎక్కడో చిన్న ఏం అడగాలో అర్థం కాకపోతే సమ్స్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక టెక్నిక్ అయిపోయింది, ఇది ఒక టెక్నిక్ మనం డిసైడ్ చేయడానికి, అంటే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయడానికి అదొక టెక్నిక్. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఇది ఏం సింపుల్ ఫార్ములా అంతే, ఏం లేదు. మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చేస్తాం, మైనస్ చేస్తున్నాం కదా, ఇక్కడ డివైడ్ బై చేస్తాం. అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సింపుల్ గా ఏంటి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ పైన న్యూమరేటర్ లో వేస్తున్నాం, డినామినేటర్ లోనేమో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ వేస్తున్నాం. అంటే సింపుల్ గా పైన న్యూమరేటర్ ఎక్కువ ఉంటే, అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం ప్రాజెక్ట్, సేమ్ అదే కాన్సెప్ట్. సో అంటే ఏంటి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 1 వస్తే యాక్సెప్ట్ చేస్తావు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి అది ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉండాలి. అంటే న్యూమరేటర్ గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 మనం యాక్సెప్ట్ చేయాలి. అదే లెస్ దెన్ 1 వస్తే మాత్రం రిజెక్ట్ చేసేస్తావు. అంటే నువ్వు పెట్టిన అమౌంట్ రావట్లేదు, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ వస్తున్నట్టు, అంటే పెట్టిన అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈక్వల్ టు 1 అంటే ఏంటి, పెట్టిన అమౌంట్ వస్తుంది, అట్లీస్ట్ పెట్టిన అమౌంట్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తాం, ఇన్ఫ్లేషన్ వస్తుంది కాబట్టి. అదే లెస్ దెన్ 1 అంటే రిజెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏం లేదు, సింపుల్. మన క్యాష్ ఇన్ఫ్లోస్ ఏదైతే ఉందో అది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు ఇనిషియల్ అవుట్ఫ్లోస్. అంటే మనకి ఫ్యూచర్ లో వచ్చే మనీ ఈక్వల్ అయ్యే రేట్ ఉంటది కదా. అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ గా చెప్తా, ఎక్సెల్ చూస్తా. సో మనకి ఇప్పుడు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఫ్యూచర్ లో 110 రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 110 రూపీస్ ని 10% డిస్కౌంటింగ్ రేట్ చేద్దాము. 10% డిస్కౌంటింగ్ రేట్. సో డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తున్నాయి ఈ 1 ఇయర్ తర్వాత వచ్చే అమౌంట్ ని. సో 100 రూపీస్ అంటే ఇది ఏమవుతుంది, ఈక్వల్ టు కరెక్ట్ గా ఇది మైనస్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ఇనిషియల్
ఇన్వెస్ట్మెంట్. సో జీరో అయిపోయింది. అంటే ఈ 10% ఎప్పుడైతే జీరో అవుతుందో ఆ రేట్ ని మనం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. అంటే ఇనిషియల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈ 100 రూపీస్ వచ్చింది కదా, 110 డివైడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అవుట్ఫ్లో ఆర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో రెండింటి ఈక్వల్ అవుతున్న రేట్ ఉంది కదా, ఈ 10% అనే రేట్ ఉంది కదా, దాన్ని మనం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. సో ఇట్ ఈస్ అ రేట్ విచ్ ఈక్వేట్స్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ 110 ఈ 100 ఈక్వల్ అవ్వాలంటే మనం 10% డిస్కౌంటింగ్ రేట్ యూజ్ చేస్తేనే ఈక్వల్ అవుతుంది. ఈ 10% ని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. ఓకేనా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎట్ ఐఆర్ఆర్ ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ జీరో. ఓకేనా? అయిపోయింది. సో నెక్స్ట్ మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటంటే అమౌంట్ మనము కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 10 రూపీస్ వచ్చినాయి కదా, ఇది తీసుకోరు, మళ్ళీ బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తారు. అలా మళ్ళీ ఈ 30 రూపీస్ ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే 50 రూపీస్ ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ 40 రూపీస్ ఇంకా లాస్ట్ లో ఈ 40 రూపీస్ తో పాటు ఇవి కూడా వస్తాయి. సింపుల్ గా ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, కన్ఫ్యూషన్ అవ్వద్దు. 2, 3, 4 అర్థం కాకపోతే అడగండి, పర్లేదు. 2 సార్లు కాదు 3 సార్లు అంటే ప్రాబ్లం లేదు. కాకపోతే అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే మళ్ళీ నెక్స్ట్ సమ్స్ లో ఇబ్బంది అవుతుంది. అదేదో ఇప్పుడే డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిఫై అయిపోతుంది. ఓకే, సరే. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 30, ఫోర్త్ ఇయర్ 40 వచ్చింది. అలాగే ఫోర్త్ ఇయర్ మనకి స్క్రాప్ వాల్యూ ఉంటుంది, సాల్వేజ్ వాల్యూ ప్లస్ మనం ఇనిషియల్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ అదొక 50 రూపీస్ 40 రూపీస్ వచ్చింది అనుకుంది, 40. సో అల్టిమేట్ గా ఇవి క్యాష్ ఇన్ఫ్లోస్ మనకి. ఇవేమో నార్మల్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో వచ్చేది, ఇది లాస్ట్ లో ఏమో ప్రాజెక్ట్ ఎండింగ్ లో వచ్చేది. సో అల్టిమేట్ గా మనకి ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 10 రూపీస్ వచ్చినప్పుడు మనం తీసుకోవట్లేదు, ఈ 10 రూపీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మనకు 3 ఇయర్స్ పాటు మళ్ళీ దాని మీద రిటర్న్ వస్తూ ఉంటుంది. ఈ 20 చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకో 2 ఇయర్స్ పాటు రిటర్న్ వస్తుంది. ఈ 30 మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా అంటే సింపుల్ గా ఒక ఎఫ్డి వేసుకున్నారు, ఎఫ్డి 100 రూపీస్ ఎఫ్డి వేశారు. సో మనకి ఏం చేస్తాం, నార్మల్ గా ఒక 10% అనుకుందాం. సో సింపుల్ గా ఫస్ట్ ఇయర్ లో 10% వచ్చింది అంటే మనకి ఈ 10 రూపీస్ వచ్చినాయి. సో ఇది తీసేసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ తీసేసుకుంటే బయటికి మన ఎఫ్డి ఇంట్రెస్ట్ మనం డైరెక్ట్ మన అకౌంట్ లో వేయించుకుంటే ఏమవుతుందంటే, సారీ, సో మనకి మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ 100 రూపీసే ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మనం మనం వాడేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎఫ్డి 100 రూపీసే ఉంటుంది. అదే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఈ 10 రూపీస్ వాడుకోవట్లేదు అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ కి 110 రూపీస్ ఓపెనింగ్ అవుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 10 రూపీస్ రాదు, ఈ 10 రూపీస్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. సో 11 రూపీస్ వచ్చింది. అట్లా ఈ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి 1 రూపీ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అలాగే మళ్ళీ ఇది ఏం చేస్తున్నాం అట్లా. సో ఇది ఓకే, ఇవన్నీ సమ్స్ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద assumption, ఇట్ ఏమంటుంది మోడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద assumption దట్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి రీఇన్వెస్టెడ్. అదైనా ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం, అంటే రీఇన్వెస్ట్ అట్ డిస్కౌంటింగ్ రేట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ విల్ బి రిసీవ్ టుగెదర్. అంటే మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్టిమేట్ గా ఏం చేస్తాం, మనం యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవాలి, మామూలుగా ఎవ్రీ ఇయర్ తీసేసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ లో వచ్చేది ఈ 40 + 40 వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 10 రూపీస్ వస్తాయి, ఈ 10 రూపీస్ మళ్ళీ అక్యుములేట్ అయిన బ్యాలెన్స్ సపోజ్ ఒక 10% కదా, ఇంటూ 10%. సో మనకి ఇది వస్తుంది, మళ్ళీ దీని మీద సింపుల్ గా చెప్పాలంటే ఇంటూ 1.1 మళ్ళీ ఇంకో 3 ఇయర్స్ కాబట్టి సో అల్టిమేట్ గా 13.31 వస్తాయి. 10 ప్లేస్ లో 13.31 వస్తుంది. అలాగే 20 ప్లేస్ లో ఏమొస్తుంది, 2 ఇయర్స్ కాబట్టి ఇంకా 2 ఇయర్స్ లైఫ్ ఉంది కాబట్టి ఇంటూ 1.1 ఇంటూ 1.1, సో 24.2 వస్తుంది. ఇది 1 ఇయరే కాబట్టి 30 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసిన 1 ఇయరే తీసుకోవాలి. సో 33 ఇది ఫ్యూచర్ కి తీసుకెళ్దాం. ఇది మనం ఇందాక చేసిన డివైడెడ్ బై చేసాం అనుకో, 1.1 డివైడెడ్ బై చేస్తే 1 ఇయర్ బ్యాక్ కి తీసుకెళ్తున్నాం, అది ఇంటూ చేస్తే 1 ఇయర్ ఫ్యూచర్ కి తీసుకెళ్తున్నాం. అంటే ఈ 10 రూపీస్ నాకు 3 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి సింపుల్ గా ఏంటి, 10 ఇంటూ ఫ్యూచర్ కి కావాలి నాకు,
అదే నీకు ప్రెసెంట్ కావాలంటే డివైడ్ బై చేస్తున్నావు 1/1. ఇప్పుడు నాకు ఫ్యూచర్ కావాలి కాబట్టి ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 3 years తర్వాత వస్తాయి కాబట్టి నాకు ఇంత వాల్యూ వస్తుంది 13.31. ఈ 20 రూపీస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాను కాబట్టి ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ఇంకా 2 years టైం ఉంది కాబట్టి 2 years తర్వాత కావాలి కాబట్టి ఇంటూ 1.1 ఇంటూ 1.1. ఓకేనా? సో అర్థమైందా? మాడిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఫార్ములా సింపుల్. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు రివైజ్డ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి కదా, అంటే మనకి 10 ప్లేస్ లో 13.31 వస్తుంది, 20 ప్లేస్ లో 24.1 వస్తుంది, 30 ప్లేస్ లో అది వస్తుంది. సో ఇట్లా మొత్తం అన్ని వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ హోల్ పవర్ 1/t-1 చేస్తే మనకి అప్పుడు ఎంఐఆర్ క్వశ్చన్లు అడుగుతాడు. అంటే ఎడిషనల్ స్టెప్ నార్మల్ గా అడిగే క్వశ్చన్ సెకండ్ బిట్ ఎలా ఉంటుంది అంటే ప్రాజెక్ట్ లో రీఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి అని అడుగుతాడు. ఆ సమ్ లో అప్పుడు ఇలా చేయాలి. ఓకేనా? లాస్ట్ లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇది లాస్ట్ టెక్నిక్. ఇది అయిపోతే మనము ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్. సో అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి? మనం ప్రాజెక్ట్ ఈక్విటీ కింద స్టార్ట్ చేస్తాం ఫస్ట్. అంటే మనం ఏంటి 100% ఈక్విటీ పెడితే ఏంటని చెప్పేసి అడిగాడు ఫస్ట్. తర్వాత సెకండ్ బిట్ ఏం అడిగాడంటే డెట్ నేను ఒక 70% డెట్ చేస్తే ఏంటి అని రెండు. ఫస్ట్ ఏంటంటే నార్మల్ గా అడుగుతాడు. ఏంటి సింపుల్ గా ఏం అడుగుతాడు? ఫస్ట్ మొత్తం 100% ఈక్విటీ కింద ఈక్విటీ ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఉంటది. అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ మెథడే ఉంటది. సో దాంట్లో ఏముంటదంటే సారీ ఓకే సరే అంతే సింపుల్. బేస్ ఎన్పివి అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనీషియల్ గా మనం అంటే మొత్తం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటే దాంతో డిస్కౌంటింగ్ చేస్తావు కదా. సో సింపుల్ గా చూడు, ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్ బై డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ ఆన్ ద ప్రాజెక్ట్ యూజింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాను నేను ఫస్ట్ మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తే ఎన్పివి ఎంత వస్తుంది? డిస్కౌంటింగ్ రేట్ నీకు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఉందా? వాడు ఫస్ట్ మనం ఈక్విటీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వాడు ఏం అడుగుతున్నాడు? మొత్తం ఈక్విటీ. అంటే నేను ఇందాక చెప్పిన అజంప్షన్ ఉంది కదా నీకు, ఇందాక ఏం చెప్పాను నేను? 30-70 అన్న ప్రపోర్షనేట్ చెప్పాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మొత్తం 100% ఈక్విటీ అయితే ఏంటి అని అడుగుతాడు ఫస్ట్. అంటే ఎన్పివి ఏంటి అని అడుగుతాడు. ప్రాజెక్ట్ పాజిటివా నెగిటివా యాక్సెప్ట్ చేయాలా వద్దని. సో తర్వాత సెకండ్ బిట్ లో ఏం అడుగుతాడు అంటే కంటిన్యూషన్ గా ఒకవేళ సపోజ్ 70% డెట్ పెడితే ఏంటి, అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఎన్పివి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందని అడిగితే అప్పుడు ఈ మెథడ్ యూస్ చేయాలి, అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లో ఏంటి సింపుల్ గా మనం ఈక్విటీ 100% అయితే చేసాం కదా. ఎన్పివి చేసి ఉంటాం ఆల్రెడీ. ఏ రేట్ తో? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే కేఈ ఒకటే కాబట్టి, అంటే ఈక్విటీ ఒకటే ఉంది కాబట్టి డిస్కౌంటింగ్ రేట్ కేఈ తీసుకుని మనం ఆల్రెడీ డిస్కౌంటింగ్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎన్పివి ఫైండ్ అవుట్ చేస్తాం సింపుల్ గా. సో ఎన్పివి ఫైండ్ అవుట్ చేసిన పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. దానికి ఇప్పుడు మనం ఈ డెట్ కూడా తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ డెట్ అంటే ఏంటి సింపుల్ గా? ఇంట్రెస్ట్ బెనిఫిట్. ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉంటుంది కదా, అది బెనిఫిట్ అవుతుంది. సో సింపుల్ గా ఏంటంటే present value of tax shield on interest by discounting it using the pre-tax cost of debt. సో present value of అంటే సింపుల్ గా ఏంటంటే ట్యాక్స్ ఇప్పుడు 10 10 10 మనకి క్యాష్ లో వస్తుంది అనుకో ఎవ్రీ ఇయర్ ఒక 10 years పాటు. సో దాని మీద ఇప్పుడు మనం నార్మల్గా ఈక్విటీ తీసుకుని ఉంటే ఏంటి, ఎంతైతే క్యాష్ లో వస్తుందో మొత్తం మనకి ట్యాక్సిబుల్. సో మనం మొత్తం మీద ట్యాక్స్ కట్టాలి. అదే మనకి రివర్స్ లో ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక 70% ఈక్విటీ డెట్ తీసుకున్నాం అనుకో, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తాం దాని మీద ట్యాక్స్ సేవ్ అవుతుంది మనకి సింపుల్ గా. సో మనకి క్యాష్ లో ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ట్యాక్స్ షీల్ అంటే ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి సింపుల్ గా ఏంటంటే. ఎగ్జాంపుల్ చెప్పు. సో మొత్తం ఈక్విటీ చేస్తే ఎన్పివి ఒక 100 రూపీస్ వచ్చింది అనుకుంది. 100 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్పివి తీసుకుని అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ అడిగితే ఆల్రెడీ మనకి ఈక్విటీ కేఈ యూస్ చేసి మనం ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం కదా, దాన్ని డైరెక్ట్ గా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఒక 70% డెట్ తీసుకుందాం అనుకుంటున్నాడు వాడు. ఇన్వెస్ట్మెంట్ ఒక 100 అనుకున్నాము. సో దాంట్లో మనకి 70% డెట్ అనుకున్నాం ఇంటూ 70% అంటే నథింగ్ బట్ 70 రూపీస్ డెట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఒక 10% అనుకున్నాం. ట్యాక్స్ రేట్ ఒక 30 అనుకుంది. ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఇదేమో టోటల్ క్యాపిటల్.
సో ఫస్ట్ బేసిక్స్ కాబట్టి కొంచెం టఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత సేమ్ అవే కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. ప్రెజెంట్ వాల్యూ అనేది మళ్ళీ చెప్పక్కర్లేదు, ప్రతి చాప్టర్ లో అదే ఉంటది. ఈ ఎన్పివి క్యాలిక్యులేషన్ మళ్ళీ అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ లో ఉంటది. తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ప్రతి చాప్టర్ లో ఉంటాయి, సేమే ఉంటాయి, మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ ఏం రావు. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువ ఇవ్వాలి నువ్వు. తర్వాత 1-2 చాప్టర్స్ అవుతాం, అదే 1-2 క్లాస్ అయ్యేటప్పటికి నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది డెట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మొత్తం టోటల్ క్యాపిటల్ 100 రూపీస్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మనము అప్పుడు కేఈ రేట్ ఒక 18, చెప్తా, కేఈ ఒక 12% ఏదో ఉందనుకుందాం సపోజ్. ఆ 12% తో మనం డిస్కౌంటింగ్ రేట్ కింద తీసుకొని మనము ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం, అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ చేసి దాని నుంచి మనము తీసేసాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తీస్తే మనకి ఎన్పివి వస్తుంది. సో ఎన్పివి 100 వచ్చింది అనుకున్నది assumption. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక 70% డెట్ లో తీసుకుంటున్నాను. కాస్ట్ మొత్తం క్యాపిటల్ ఎంత అంటే 100. సో ప్రీవియస్ గా మొత్తం 100% ఈక్విటీ అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడంటే 70% డెట్ అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, సో 7 రూపీస్ ఇది ఇంట్రెస్ట్ కాస్ట్. ఇప్పుడు దీనివల్ల మనకి ట్యాక్స్ ఎంత సేవ్ అవుతుంది ఇంట్రెస్ట్ వల్ల. డివిడెండ్ మీద ట్యాక్స్ సేవ్ అవ్వదు, ఐడియా ఉంటే మామూలుగా నీకు బేసిక్ మామూలుగా ఇంట్రెస్ట్ డివిడెండ్ మీద ఏదైనా మనం డివిడెండ్ పే చేస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్ దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏమి ఉండదు. అంటే ప్రాఫిట్ ట్యాక్స్ లో మనకి రిడక్షన్ ఏమి ఉండదు, దానికి ఈక్విటీ డివిడెండ్ పే చేసినా చేయకపోయినా మనకి ట్యాక్స్ లైబిలిటీ ఏం చేంజ్ అవి. ఇంట్రెస్ట్ పోర్షన్ అంటే మన డెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దానికి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, సో చూసావా, అంటే మనం ఇంట్రెస్ట్ మీద తీసుకోవడం వల్ల అల్టిమేట్ గా 2.1 రూపీస్ ట్యాక్స్ సేవ్ అవుతుంది, ట్యాక్స్ సేవింగ్స్. ఓకే, సో ఇప్పుడు 2.1 ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఈక్విటీలో డెట్ లో తీసుకుని ఉంటే ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ డెట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్ ఆఫ్ డెట్ ఎంత యాడ్ చేయాలి, ప్లస్, సో ప్లస్ చేయాలి. సో ఇవన్నీ సమ్స్ జస్ట్ నీకు అండర్స్టాండింగ్ కోసం, ఎక్కువ భయపడక, అర్థం కాకపోయినా పెద్ద విషయం ఏమి ఉండదు. సమ్స్ లో మళ్ళీ క్లారిటీగా అర్థమవుతాయి. సో స్టెప్ బై స్టెప్ నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అంతే. సో ఇక్కడ మనకి 2.1 రూపీస్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. సో అలా మనకి ఒక 4-5 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ సేవ్ అయింది అనుకుందాం. అంటే 4 ఇయర్స్ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1/1.1, 1.1. సో 1/1.4 ఇయర్స్. సో మనకి ఎవ్రీ ఇయర్ 2.1 రూపీస్ సేవ్ అవుతుంది. 2.1 రూపీస్ సేవ్ అవుతుంది. 2.1 రూపీస్ సేవ్ అయింది. ఫోర్త్ ఇయర్ కూడా 2.1 రూపీస్ సేవ్ అయింది అనుకుందాం assumption. సో సింపుల్ గా ఇంటూ చేస్తే మనకు, సో మనకి ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ సింపుల్ గా చెప్పాలంటే. సో 6 రూపీస్ 65 రూపీస్, 6 రూపీస్ 65 పైసా సేవ్ అవుతుంది మనకి. సో సింపుల్, అంతే అయిపోయింది. సో చూసావా, ఎగ్జిస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఈక్విటీ మొత్తం 100% ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఎన్పివి వచ్చి ఉంటుంది మనకు ఆల్రెడీ. ఒక 100 రూపీస్ వస్తే దానికి ఈ ట్యాక్స్ సేవింగ్స్ ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి దాన్ని యాడ్ చేస్తున్నాం మనం. సో ఇక్కడతో మనకి అడ్జస్టెడ్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అల్టిమేట్ గా మనకి అడ్జస్టెడ్ ఎన్పివి వచ్చింది.